అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఓ గ్లిమ్స్ వచ్చింది. అందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా ఆ గ్లిమ్స్ కాస్త సోషల్ మీడియాని షేక్ చేసేసింది. ఇప్పుడు పుష్ప టీం ఫ్యాన్స్ ని మరింతగా అలరించడానికి సిద్ధమైంది. పుష్ప సినిమాలోని తొలి పాటని విడుదల చేయడానికి రెడీ అవుతుంది. మే మొదటి వారంలో పుష్ప 2 నుంచి ఓ పాట రాబోతుందని సమాచారం. సినిమాలోని తొలి గీతంగా ఓ మాస్ పాట రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అలాగే పుష్ప 2ని కూడా రెడీ చేశారట. ఈ తొలి పాటలో రోలింగ్ చేయబోతున్న పుష్పరాజ్ లైఫ్ స్టైల్ ను హైలైట్ చేస్తారట. గీతాన్ని చంద్రబోస్ రాశారు, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. టీ సిరీస్ సంస్థ పుష్ప 2 ఆడియో రైట్స్ హక్కుల్ని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఆడియో రైట్స్ రూపంలోనే దాదాపు 65 కోట్లు దక్కినట్లు సమాచారం. పాన్ ఇండియాలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు అనే విషయం అయితే మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమా మీద వాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాగైనా సరే 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం 1000 కోట్లు కాదు అంతకు మించి అంటున్నాడు. ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందంటూ తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమా మీద అల్లు అర్జున్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 1500 కోట్లంటే మాటలు కాదు. ఒకవేళ అంత కలెక్ట్ చేసినట్లయితే అల్లు అర్జున్ టాప్ రేంజ్ లోనే వెళ్ళిపోతాడని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నేషనల్ అవార్డు గెలుచుకునే స్థాయికి వెళ్లాడంటే ఆయన ఎంత మంచి నటుడో మనకు అర్థం చేసుకోవాలి. ఇక పుష్ప 2 సినిమాతో అంతకు మించి అనేల వసూలు రాబట్టి తన ఖాతాలు వేసుకోవాలని చూస్తున్నాడు. పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.